వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. రాయలసీమ ద్రోహి ఎవరు అంటే రాజకీయ చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాలి. ఎందుకంటే రాయలసీమ ముద్దుబిడ్డగా ఆయన చెప్పుకుంటూ పాటలు పెట్టుకుంటూ ఎలక్షన్లో ఆయన చేస్తున్న ప్రచారం అంతా ఎంత కాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చింది. ఆయన పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం రాయలసీమలో ఆయన పుట్టి పెరిగిన రాయలసీమకి ఏ స్థాయిలో ద్రోహం చేశారంటే అక్కడున్న పరిశ్రమల మొత్తాన్ని తరిమే వరకు వారి కమిషన్లు, వాళ్ళ కకృతి ఆలోచనలు ఆ కంపెనీలు సంతృప్తి పరచలేదని వాటిని తరిమే వరకు నిద్రపోలేని పరిస్థితి కనిపించింది. రాయలసీమ వ్యాప్తంగా తరలిపోయిన కంపెనీల లిస్టు చాంతాడంతుంటుంది. గత ప్రభుత్వంలో ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు పరిశ్రమలు పెట్టాలని ముందుకొచ్చిన ఈ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు, ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానాలకు బెంబేలెత్తిపోయి ఇక్కడ పారిశ్రామిక విధానాలు కరెక్ట్గా లేవు, ఈ ప్రభుత్వం నడిపే వ్యవస్థ సరిగ్గా లేదు అని వాళ్ళు బెంబేలెత్తిపోయి పక్క రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత పక్క రాష్ట్రాలు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆదాయపరంగా కూడా చాలా ఈ పక్కన అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్లను మంచుకుంటున్న రాష్ట్రాలన్నీ బాగుపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన 5 ఏళ్ళు కంటిన్యూ అవుతున్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఆయన వల్ల పక్క రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. పరిశ్రమలు మొత్తం పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అందుకు నిదర్శనమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నెలకొల్పిన అంటే గత 2014 నుంచి 2019 వరకు నెలకొల్పిన సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణకు, తమిళనాడుకు, ఉత్తరప్రదేశ్కు తరలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమలో మొత్తం మన పరిశ్రమలు చూసుకుంటే దాదాపు అన్ని పక్క రాష్ట్రాలకి తరలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 9 మల్టీనేషనల్ కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి అయితే ఉంది. రిలయన్స్ జియో సంబంధించి చిత్తూరు జిల్లాలో 15,000 కోట్ల పెట్టుబడితో 20,000 ఉద్యోగాలతో స్థాపించిన ఈ సంస్థ ఇక్కడున్న ఒత్తిళ్లు తట్టుకోలేక తమిళనాడుకు తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫాక్స్కాన్ ఇది విస్తరణలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాలో దాదాపు 1.54 లక్షల కోట్లుతో స్థాపించబడుతున్న ఈ సంస్థ విస్తరణ నేపథ్యంలోనే ఇది ఆదిలోని అంశపాదులాగా దీన్ని తరిమేదాకా నిద్రపోలేదు. ఈ సంస్థ ఏర్పాటు దాదాపు రాయలసీమలో చిత్తూరు జిల్లా అయితేనే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఏరియాల వాళ్ళకైతేనేమి దాదాపు యువతకి, మన రాష్ట్ర యువతకి, రాయలసీమలో చదువుకున్న యువతకి దాదాపు 25,000 ఉద్యోగాలు భర్తీ అయ్యి ఉండేవి. ఈ సంస్థ ప్రస్తుతానికి మహారాష్ట్ర తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కియా అనుబంధ సంస్థలు అనంతపురంలో ఏర్పాటు చేయాలనుకున్నారు 2,000 కోట్లతో. ఇది కూడా 5,000 ఉద్యోగాలు భర్తీ చేసే నేపథ్యంలో స్టార్ట్ అయింది. అయితే ఈ కంపెనీని కూడా తమిళనాడు పంపించేదాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిద్రపోలేదు. అదేవిధంగా జాకీ కంపెనీ అనంతపురంలో 290 కోట్లతో, మరోవైపు హోలీటెక్ చిత్తూరు జిల్లాలో దాదాపు 1,400 కోట్లు, టైటాన్ సోలార్ చిత్తూరు జిల్లాలో దాదాపు 727 కోట్లు, మెగా సీడ్ పార్క్ కర్నూలులో 7,000 కోట్లు, జువారీ సిమెంట్స్ కడపలో బెదిరింపులకి రానే అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు మొత్తం మీద చూసుకుంటే కొన్ని వేల కోట్లకు సంబంధించిన పరిశ్రమలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టి రాయలసీమను రతనాల సీమగా మార్చి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలనుకున్న కంపెనీలు, ప్రభుత్వం యొక్క దార్శనికత, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇక్కడున్న యంత్రాంగం, వీళ్ళని బెదిరిస్తున్న మంత్రాంగం, వీటన్నిటిని చూసుకొని ఇక్కడ పెట్టడం కన్నా పక్క రాష్ట్రాల్లో బెటర్ అని చెప్పి వాళ్ళు తరలిపోయిన పరిస్థితి ఉంది. దాదాపు 1,00,000 ఉద్యోగాల కల్పన నేపథ్యంలో ఈ పరిశ్రమలు స్థాపించాలని చెప్పి ఆనాడు 2014 నుంచి 2019 వరకు ఈ సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన దార్శనికతను చూసి ఇక్కడైతే ఈ సంస్థలు పెడితే ఈ విధంగా ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి, ప్రభుత్వం రాయితీల వల్ల పరిశ్రమల మనుగడ సాధ్యపడుతుంది, తద్వారా వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు అని చెప్పి తలచిన ఈ సంస్థలన్నీ ఇప్పుడు పక్క రాష్ట్రాలకు తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆయన రాయలసీమకి ఏ స్థాయిలో ద్రోహం చేశారో కళ్ళకు కడుతున్న అంశము. మరోవైపు చూసుకుంటే కడప ఉక్కు పరిశ్రమను వాళ్ళ నాన్నగారు హయాంలో ఒకసారి, ఈయన హయాంలో 2 సార్లు
డిసెంబరు 2019లో ఆయన ఒకసారి శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో. పోయిన ఏడాది ఇదే నెలలో ఎగ్జాక్ట్గా 2023 ఫిబ్రవరి 15వ తారీఖున మరోసారి మళ్ళీ ఇదే సమయంలో ఈ ఫిబ్రవరిలోనే దాదాపు ఏడాది క్రితం 2023లో ఫిబ్రవరి 15, 2023లో మళ్ళీ కడప స్టీల్ ప్లాంట్కి ఆయన మళ్ళీ శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు, చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన చేస్తారు. పనులు ప్రారంభించే లోపల ఎలక్షన్ కోడ్ రావడం, అది ఆగిపోవడం జరిగింది. ఈ విధంగా కడప సొంత జిల్లాకు కూడా ఆయన ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, దాన్ని నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంలోనూ, మల్టీనేషనల్ కంపెనీస్తో పరిశ్రమ స్థాపించడానికి ఆయన వేస్తున్న అడుగులు కానీ ఇప్పుడు చర్చకు దారితీస్తున్న పరిస్థితి. భారతదేశ వ్యాప్తంగానే కాదు, దాదాపు ప్రపంచ వాణిజ్య రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ ఏపీ యొక్క పరువును ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ స్థాయిలో దిగజారుస్తుందంటే, అందుకనే ఇక్కడ అడ్జస్ట్ అయిన కంపెనీలన్నీ పారిపోతున్నాయి. పెట్టుబడి పెడతానికి ముందుకొచ్చిన కంపెనీలకు సరైన వసతి కల్పించలేక, సరైన విధానాలతో వాళ్ళని రిసీవ్ చేసుకోకపోవడంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కన్నా పక్క రాష్ట్రాల మేలని చెప్పి తరలిపోతున్న పరిస్థితి. తెలంగాణ ఇన్ని సంస్థలు వెళ్ళాయో మన కళ్ళ ముందు మనం చూసాము. ఆ విధంగా రాయలసీమ కరువు ప్రాంతంతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమ, అందులో అనంతపురం, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టి ఆదుకోవాల్సిన ప్రభుత్వం సరైన దార్శనికత లేక జగన్మోహన్ రెడ్డి విధానం వల్ల యువత రోడ్డును పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా యువత మేల్కొనాలి. పారిశ్రామిక విధానాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని గమనించుకోవాలి. సరైన నాయకుడిని ఎంచుకుంటేనే మనకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటాయి, ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రాంతాలు అభివృద్ధి చెందితే పరిశ్రమలు ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తాయన్నది క్లారిటీగా కనిపిస్తుంది.